దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. అందులో మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ మూడు సువార్తలలో ఈ స్టోరీ ఉంది. ఏం స్టోరీ? అదే గాడిద గురించి, లేకపోతే ప్రభురాత్రి భోజనం గురించి. దానికి ముందు మరి ఈ మాట రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. మొదటి వచనము ఏది తీసినామమ్మా? తరువాత మత్తయి సువార్తనా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సెగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాలనిసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టల దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈ 11 వచనాలు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉద్దేశముతో మరి ఫీల్డ్లో దిగుతున్నాడు. రాత్రి మ్యాచ్ చూసినాం మనం, పంజాబు వర్సెస్ హైదరాబాదు క్రికెట్ టీం ఆడుతూ ఉన్నప్పుడు పంజాబ్ వాళ్ళు 245 కొట్టారు, మనము 243 కొట్టారు, మనం 244 245 కొట్టాలి కదా. సో మంది 46. సో ఏదైతేనేమి మరి వాళ్ళు గెలుస్తారు అనుకున్నాం. మనోళ్ళు నిరుత్సాహపడ్డారు. నిన్న నేను మధ్యాహ్నము అటు వెళ్ళా, ఉప్పల్ సైడు, జాగా లేదు. వేల వాహనాలు వచ్చి ఆ టికెట్ల కోసం కిటకిటలాడుతూ ఉన్నారు. లేకపోతే ప్రవేశించడానికి చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు లేనటువంటి రద్దీ. ఏంది అంటే 4 మ్యాచ్లు ఓడిపోయాయి, ఇప్పుడన్నా గెలవకపోతే మన పుట్టుక దండగా అని చెప్పి పందెముతో ఆ యొక్క గ్రౌండ్లో దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ రీతిగా అయితే ఆ టీము, హైదరాబాద్ టీము, పంజాబ్ టీము గ్రౌండ్లో దిగడానికి సిద్ధపడ్డారో, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకాన్ని జయించడానికి ఆ యొక్క యెరూషలేము అనే స్టేడియానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నేను యెరూషలేము వెళ్ళాలి, మీరు ఇదిగో అని ఇద్దరు శిష్యులను పిలిచి, అదిగో పలాని ఊరి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పుకొని తీసుకొని రండి అని చెప్పి పంపినట్టుగా మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో. ఈ 3 సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఈ 3 వాక్యాలు ఉన్నాయి. వచ్చే ఆదివారము మరి పునరుద్ధాన దినం. అవి 4 సువార్తలో రాయబడి ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఈ మాట రాయబడలేదు. ఎందుకో నాకు తెలియదు, కానీ దాని గురించి మనం చర్చించుకోవడం అవసరం లేదు. నేను చాలా ప్రసంగాలు చేయగలను, కానీ
ఈ ప్రసంగము ఇదొక్కేసారి దీని మీదనే చెయ్యాలి. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒక 50 ప్రసంగాలు చెయ్యొచ్చు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి 100 ప్రసంగాలు చెయ్యొచ్చు. యేసుక్రీస్తు ప్రభు శిలువ గురించి ఇంకొక 100 ప్రసంగాలు చెయ్యొచ్చు. వింటున్నారా? కానీ ఈ మట్టలాదివారానికి సంబంధించిన ప్రసంగం ఒకటే. ఎక్కడ పోయినా కూడా ఆ 3 సువార్తలలో ఈ మాటే ఉంటుంది. ఏది? మత్తయి సువార్తలో 21వ అధ్యాయం అని ఇప్పుడు చదువుకున్నాము. మార్కు సువార్తలో 11వ అధ్యాయం నుంచి 1 నుంచి 11 వచనాల వరకు ఇవే మాటలు. లూకా సువార్తలో 19వ అధ్యాయం 29 నుంచి 38 వరకు ఇవే మాటలు. దీనికి మించింది ప్రపంచంలో ఈరోజు ఎవరు కూడా వేరే రీతిగా బోధ చెయ్యరు, చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళు మట్టలాదివారాన్ని మరి వాళ్ళు పాటించడం లేదని అర్థం. కనుక మాకు ఆప్షన్ లేదు. చెప్పాను కదా, క్రిస్మస్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి, సిలువని గురించి, లేకపోతే పునరుద్ధానాన్ని గురించి, రెండో రాకడ గురించి మేము 100 ప్రసంగాలు మేము సిద్ధపడి వేరువేరుగా చెప్పొచ్చు. కానీ మట్టలాదివారం మాత్రము ఈ ప్రసంగం తప్ప వేరే ప్రసంగం లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు చేశాను ఈ ప్రసంగము? దాదాపుగా ఒక 40-50 సార్లు, సంవత్సరానికి ఒకసారి కాదు 2 సార్లు, ఒక్కొక్క చోట ఒకే రోజు ఆదివారం 2 సార్లు 3 సార్లు కూడా మరి చర్చెస్లో వాక్యం చెప్పినట్టుగా నాకు గుర్తుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గ్రౌండ్కు వెళ్తూ ఉన్నాడు. ఏ గ్రౌండ్ అని చెప్పాను? ఉప్పల్ గ్రౌండ్ కాదు, ఉప్పల్ స్టేడియం కాదు. ఏం గ్రౌండు? యెరూషలేం అనే గ్రౌండ్కు వెళ్తున్నాను అంటే ఎంతమంది విష్ చేసి చప్పట్లు కొట్టి కంగ్రాచ్యులేషన్, లేకపోతే ఆల్ ద బెస్ట్ అని చెప్పడము. ఇంకోటి ఏం చెప్తారు? రకరకాలుగా ఎగ్జామ్ రాస్తూ ఉంటే నీకు విజయం కావాలి, నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు గెలవాలి, నువ్వు ర్యాంకు రావాలి అని పిల్లలను ఏ రీతిగా అయితే తల్లిదండ్రులు, స్నేహితులు మరి ప్రోత్సహిస్తూ ఉంటారో, యెరూషలేము పోతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు విజయోత్సవముతో విజయము సాధించాలి. అసలు చాలామందికి ఆ యెరూషలేము ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. కానీ దేవుణ్ణి మాత్రం స్తుతించారు, కీర్తించారు. హోసన్నా చెప్పండి. హోసన్నా చర్చి మరి ప్రపంచంలో మరి యేసన్న గారికే ఉంది. అంటే దాదాపుగా అందరూ పెట్టుకోరు. ఈ ఒక్కరోజు మాత్రమే హోసన్నా అనే పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. హోసన్నా అంటే విజయము. దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, చప్పట్లు కొట్టి ఈ మట్టలతో మనము దేవుణ్ణి కీర్తించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేను కీర్తించను, నేను విజయోత్సవము విష్ చెయ్యను అంటే మీరు క్రైస్తవులు కారు. ఈరోజు కూడా చాలామంది ఈ మట్టలాదివారము, గుడ్ ఫ్రైడే, మళ్ళా ఈస్టర్ అనబడిన పునరుద్ధాన దినము, ఈ 3 రోజులు ప్రతి సంఘంలో మరి చాలా సంతోషంగా వస్తూ ఉంటారు. చర్చి నిండిపోతూ ఉంటుంది. మన చర్చి కూడా నిండిపోయింది, దేవునికి స్తోత్రములు. కానీ మనము దీన్ని ఎందుకు పాటిస్తున్నాము? ఈ యొక్క మట్టలాదివారము ఎందుకు పాటించాలి? మట్టలాదివారం రోజు మరి దానికి ముందు రాత్రి ఏం జరిగింది అంటే, నిన్నటి దినము లేక నిన్న శనివారము యేసు ప్రభు ఇద్దరిని పిలిచాడు. ఆయన శిష్యులను 2 పిలిచి, అయ్యా మీరు పలాని గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది. గాడిద పిల్ల కూడా దాదాపుగా దాని సమానంగా ఉంటున్న మంచి గాడిద అక్కడ ఉంటుంది. అవి తోడుకొని రండి. అయితే అవి ఎవరి గాడిదలు? ఎవరివో ఆ ఊరిలో ఉంటున్న ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు గాడిద పిల్లను కట్టేసి ఉంచారు. ఇప్పుడు ఎవరో గాడిదలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ మనము మరి విప్పుకోవచ్చా? విప్పడానికి ధైర్యం ఉంటుందా? పోనీ యేసు ప్రభు తీసుకొచ్చాడు, తీసుకురమ్మన్నాడు అంటే మీరు పంపించేస్తారా? చెప్పండి. పంపలేరు, అసంభవం. ఎవరో పిలిస్తే, ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఈ ఏరియా మరి కౌన్సిలరో ఎమ్మెల్యేనో, అయ్యా మీకుంటున్న
ఆ గాడిదను లేకపోతే మేకపోతును మరి సార్ తీసుకురమ్మన్నాడు, తోలుకొని రమ్మన్నాడు అంటే నేను ఎందుకు ఇస్తున్నాయా, ఎమ్మెల్యేకి అయితే అయింది, కౌన్సిలర్కి అయితే అయింది అని అంటమా లేదా? కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇద్దరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి తీసుకొని వస్తుంటే, బాబు మీరెవరు, ఎందుకు ఇప్పుతున్నారు నా గాడిదను, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నా గాడిద పిల్లను అని అడిగి ఉండొచ్చా లేదా? అడిగిండని బైబిల్ చెప్తుంది. అడిగిండు. అయితే వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు తెమ్మన్నాడు, యేసు ప్రభు తెమ్మన్నాడు కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నానంటే ఆయన మారు మాట్లాడకుండా పంపించేశాడట. దాని అర్థమైంది చెప్పండి, మనం అక్కడ ఆలోచన చెయ్యాలి. దాని అర్థమైందంటే ఆ వ్యక్తి, ఆ కుటుంబము యేసు ప్రభును సేవించేవారు, యేసు ప్రభుని గురించి తెలుసుకున్నవారు, యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు, స్వస్థత సభలకు, సువార్త సభలకు వెళ్ళి ఉంటున్న కుటుంబం అని నేను నమ్ముతూ ఉన్నాను. అదంతా కూడా బైబిల్లో రాయబడలేదు. యేసు ప్రభును ముఖాముఖిగా చూసిన వ్యక్తి, యేసు ప్రభు యొక్క మీటింగ్లో దగ్గరగా నిలబడి వాక్యాన్ని విన్న వ్యక్తి, యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, అధికారంతో వాక్యం బోధిస్తున్నాడన్న సంగతి ఆ వ్యక్తికి తెలుసు. విన్నాడు కాబట్టి వెంటనే ఆయన నమ్ముతున్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు, విశ్వాసములో ఎదుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా, రక్షకునిగా అంగీకరించాడని మనం నమ్మాలి. సో వెంటనే యేసు ప్రభు తెమ్మన్నాడా? ఒక గాడిదని తెమ్మన్నాడా? 2 గాడిదలను తెమ్మన్నాడా? అయ్యా నా దగ్గర ఉన్నది ఒకటే, లేదంటే ఇంకొకటి కావాలంటే మా బంధువుల ఇంటికి పోయి నేను ఇంకొక గాడిదను కూడా కావాలంటే పంపిస్తాను. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులకు కాకపోతే వాళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్క గాడిద పిల్లను నేను మరి అరువు తీసుకొని వస్తాను, వాడుకోమని చెప్పు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వ్యక్తి 30 గాడిదల మీద, ఒక వ్యక్తికి పుట్టిన కుమారులు 30 గాడిదల మీద 30 ఊర్లు పంచుకొని 30 ఊర్లను మరి రాజరికం చేసేవారట. బైబిల్లో ఉంది, న్యాయాధిపతుల్లో ఉంది. 30 గాడిదల మీద తిరుగుతూ వాళ్ళు గాడిదల మీద వస్తూ ఉంటే, ఇప్పుడు మరి ఏం కార్ అని చెప్పాలి నేను? ఇప్పుడు టాప్ నెంబర్ 1 కార్ ఏందో తెలుసా మీకు? రోజ్ రాగునో కాదు, కానీ ఇప్పుడు ప్రపంచమంతా కూడా మరి ఇష్టపడే కార్ ఏంటంటే దాని పేరు టెస్లానో ఏదో ఉంది. టెస్లా ఓకే, నాకు తెలియదు, చూశాను, ఎక్కాను అమెరికాలో. ఆయన 120 కిలోమీటర్ స్పీడ్లో పోతూ చేతులు పట్టుకోకుండా, కాళ్ళు పట్టుకోకుండా అదే నడిపిస్తూ ఉంది. నేను అమ్మగారు భయపడ్డాం, ఏందయ్యా నిజమా? విన్నాము, కానీ ఇంత ఫాస్ట్గా పోయే కార్ని మరి ఆయన చేతులు పట్టుకోకుండా వెనకబెట్టుకొని దాదాపుగా ఒక ½ అవర్ నడిపిస్తూ ఉంటే అదే సిగ్నల్ ఇచ్చుకుంటుంది, అదే బ్రేక్ వేసుకుంటుంది, అదే స్పీడు అందుకుంటుంది. ఆ కారు ఇంకా మన ఇండియాకు రాలే. వస్తుంది, తొందరగా వస్తుంది, చాలామంది కొంటారు, నాకు తెలుసు. యూత్ అయితే పడి చేస్తున్నారు అలాంటి కారు కోసం, అమెరికాలోనే ఇంకా కొనాలని. సో అలాంటి వాహనాలు వేసుకొని, అంటే ఇప్పుడు టెస్లా కార్ లాంటి గాడిదలు 30 గాడిదలు మీద 30 మంది ఊర్లు పంచుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా భయపడేవారు. కనుక మంచి వాహనము గాడిద 3 రకాలు. మగ గాడిద భారము మోసే గాడిద, మగ గాడిద భారం మోసేది. అంటే ఏదైనా లగేజీ మొయ్యాలంటే మగ గాడిద మోస్తూ ఉంటుంది. ఆ భారము లేనప్పుడు, లగేజీ లేనప్పుడు మరి వాహనం కోసం కూడా దాన్ని వాడుకోవచ్చు. ఆడగాడిదలు మాత్రము కేవలము వాహనాలకే పనికొచ్చేది. ఆ వాహనాలు మరి ఎవరెక్కారు ఆ వాహనం మీద మీకు చెప్పండి బైబిల్లో? ఆడగాడిద మీద వాహనానికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి, ఒక డిస్టెన్స్ నుంచి మరొక డిస్టెన్స్ వెళ్ళడానికి, మరియమ్మ గర్భంలో ఉంటున్న యేసు ప్రభు మరి గర్భంలో ఉన్నప్పుడు మరియమ్మ ఆడగాడిదను వాడినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అంటే ఇక్కడి నుంచి భువనగిరో వరంగలో పోవాలంటే, లేకపోతే మహారాష్ట్ర పోవాలంటే ఆడగాడిదలను వాడుతూ ఉంటారు ఆ కాలంలో. అంటే టెస్లా
కారు లాంటిది వాడుతూ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి గాడిదలు వాడుతూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఆడగాడిద మీద కానీ మగ గాడిద మీద కానీ ఎక్కలేదు. గాడిద పిల్లైన మగ గాడిద మీద, ఇంతకుముందు ఎవరు ఎక్కనటువంటి గాడిద మీద, ఇంతకుముందు ఎవరు కూడా దాని మీద సవారీ చేయనటువంటి గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు ఎక్కి కూర్చోవాలనుకుంటుంటే ఆ ఊరి ప్రజలు అంటున్నారు, అయ్యా 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 మీరు ఎక్కొద్దు, మా బట్టలు, చీరలు, శాల్వాలు, దుప్పట్లు ఆ గాడిద మీద చక్కగా అమర్చి తర్వాత మీరు కూర్చోండి అంటే ఆ బట్టల మీద యేసుప్రభు కూర్చున్నట్టుగా వాక్యం చెప్పబడుతూ ఉంది. ఆ తర్వాత ఆయన గాడిద మీద కూర్చొని బయలుదేరాలంటుంటే ఆ గాడిదకు ఎంత ఘన స్వాగతం ఇచ్చారో చూడండి. ఇప్పుడు మన చర్చికి ఇప్పుడైతే ఎవరు రావట్లేరు, మనకు డోనర్స్ కూడా ఒక 5-10 సంవత్సరాల నుంచి ఎవరు రావడం లేదు. డోనర్స్ కానీ మనకు సహాయం చేసిన వారు ఒకప్పుడు వచ్చినప్పుడు వారిని మేము పూలమాలలు చల్లుతూ మరి బయట లోపలికి పిలుస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన గవర్నమెంట్ ఆఫీసర్సు, డిఎంఎండ్హెచ్ఓ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు, రిజిస్టర్ మేడం వచ్చినప్పుడు కానీ మేము ఏం చేస్తామంటే వారికి పూలు చల్లుతూ వారిని ఆహ్వానం పలుకుతూ ఉంటాం. గొప్ప వ్యక్తి మన దగ్గరికి రావడము, మనల్ని దర్శించడము, మనతో మాట్లాడడము అది మనకు మంచిది అని చెప్పి వారిని ఆహ్వానిస్తూ ఉంటాం. సో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చోగానే దారి పొడుగుతూ ఏం చల్లారట? పూలు, బట్టలు, కొమ్మలు నరికి హోసన్నా హోసన్నా నువ్వు కింద నడవద్దే గాడిదా. ఏమంటున్నారు? గాడిదను కింద నడపకుండా మరి దాని చెట్లు నరికి, మరి కొమ్మలు నరికి, దాని దారి పొడుగుతా పూలు చల్లుకుంటూ, బట్టలు పరుస్తూ, అది ఎక్కడ కూడా కాలు కింద పెట్టనీయకుండా దేవుడు మరి ఆ యొక్క గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆ గాడిద, మామూలుగా మనం తిట్టేటప్పుడు పురుషులు ఎక్కువగా గాడిద గాడిద అంటూ ఉంటారు. మన తెలంగాణలో కంటే ఆంధ్రలో ఈ పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏంద్రా గాడిద, గాడిద గాడిద అంటే గాడిద దేనికి పనికి రాదు. గాడిద ఉండే స్థలము కుప్ప తొట్లలో, మంచి బూడిది గడ్డలో, లేకపోతే పనికి రాని చెత్త స్థలంలో అవి నివసిస్తూ ఉంటాయి. అక్కడే కూర్చుంటూ ఉంటాయి. దాన్ని ఇంటికి పోయి ఎవరు కట్టరు, దాన్ని దొడ్లో ఎవరు పెట్టుకోరు, దాన్ని గాడిదలను ఎవరు కూడా లెక్కబెట్టి వాటిని మరి ఏది చెయ్యరు. ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్లో అప్పుడప్పుడు మన కాలనీలో మీరు గమనించారో లేదో గాడిద పాలు గాడిద పాలు అని అమ్ముతూ ఉంటారు. చూశారా? గాడిద పాలు చాలా ఇది అది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. గాడిద పాలు అమ్ముకోవడానికి పనికొస్తుంది, వాహనాలు మోయడానికి పనికొస్తుంది, లేకపోతే భారము మోయడానికి, లగేజ్ మోయడానికి పనికొస్తుంది. కానీ దానికి ఏది పనికి రాదు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో గాడిదల ద్వారా మరి భూములను దున్నారు, పంటలను పండించారు, మరి ఇసుకను మోశారు, రకరకాలైన భారము కలిగిన లగేజీని గాడిద మోసినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొక మాటలు చెప్పాలంటే గాడిద ఒక లేబర్, డైలీ లేబర్, పనికి రానటువంటి ఒక వర్కర్, ఒక కంపెనీలో పనిచేసే వర్కర్ లాగా అతన్ని ఈ లోకంలో అందరూ ట్రీట్ చేశారు. ఎప్పుడైతే యేసు ప్రభు కూర్చున్నాడో గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. విలువ వచ్చింది. ఆ గాడిద కింద నడవడానికి వీల్లేదు. బట్టల మీద నడుస్తూ ఉంది, కొమ్మల మీద నడుస్తూ ఉంది, పూల మీద నడుస్తూ ఉంది. దారి పొడుగుతా ఎంత దూరమో తెలియదు, కానీ దాదాపుగా చాలా దూరము ఆయన నడుస్తున్నప్పుడు కింద నడవకుండా గాడిద మీద కూర్చుని యెరూషలేము పట్టణము చేరు పర్యంతం వరకు గాడిదకు ఘన స్వాగతం దొరికినట్టుగా మనం చూస్తున్నాము. ఇరుగు పొరుగు వాళ్ళు అటు ఇటు ఉంటున్న వారంతా కూడా ఏం చేశారు అంటే హోసన్నా జయం జయం అని చెప్పి మట్టలు పట్టుకొని దేవునికి మరి జయ ధ్వనులు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ధ్వనులు అంటే దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు.
ఆరాధించారు, ఆయనను పొగిడారు, ఆయనను గురించి నలుగురికి గట్టిగా కేకలు వేశారు, ధ్వని చేశారు. పాస్టర్ లలిత్ కుమార్ గారు వాక్యం చెప్పారు కదా 100వ దావీదు కీర్తనలో, మనము ధ్వని చెయ్యకపోతే, మనము పాటలు పాడకపోతే, మనం దేవుణ్ణి స్తుతించకపోతే, ఇక్కడ వాక్యంలో ఉంది, మనము పాడకపోతే రాళ్ళు పాడతాయట. మనము పాడకపోతే, మన భాషలో అర్థం అవ్వాలని చెప్తున్నాను, మనము దేవుని స్తుతించకపోతే, చర్చికి వచ్చిన తర్వాత వాక్యము వినకముందు మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పాటలు పాడకుండా మౌనంగా ఉండకూడదు. కొత్త అమ్మాయిలు, అన్యులు చాలామంది మన చర్చికి వస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ స్క్రీన్ చూసుకుంటూ పాడుతూ ఉన్నారు. కానీ విశ్వాసులైన మనము చాలామంది పాడడానికి మనసు రాదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పాడకపోతే ఎవరు పాడతారట? రాళ్ళు పాడుతాయి, రాళ్ళు పాడుతాయి. మీరు చప్పట్లు కొట్టకపోతే, మీరు దేవుణ్ణి స్తుతించకపోతే, దేవుని మీరు ఆరాధించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును, ఆకాశములో ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్. క్రైస్తవులు ఎందుకు పాడతారు అంటే, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని సంతోషముతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. కనుక ఆ ప్రజలంతా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు యెరూషలేము చేరే ద్వారము చేరేంత వరకు వాళ్ళు మట్టలు చేత పట్టుకొని దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నా రాజు ముందున్నాడు, గొప్ప జయముతో వెళ్ళుచున్నాడు, నా రాజు ముందున్నాడు, గొప్ప జయముతో వెళ్ళుచున్నాడు, మట్టలను చేతపట్టి నేను హోసన్నా పాడెదను, మట్టలను చేతపట్టి నేను హోసన్నా పాడెదను, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును, ఓటమి లేదు. సైతానుడు అటు పోయి ఇటు పోయి మనల్ని మర్తబెట్టి కింద పడేయాలని చూస్తూ ఉంటాడు, ఓడిపోవాలని చూస్తూ ఉంటాడు, మనల్ని ఓడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బహుశా యోబును పడగొట్టాలి, ఓడించాలి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడా యోబును చావడానికి? యోబు గెలిచాడా? సైతానుడు గెలిచాడా? యోబు గెలిచాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి. చాలాసార్లు మనము పడిపోతూ ఉంటాం అని అంటాం, కానీ కొద్ది కాలమే. ఓటమి ఎవరికి? సైతానునికి, దేవుని నమ్మనటువంటి వారికి. అవిశ్వాసులకు విజయము, చెప్పండి గట్టిగా చెప్పాలి, అవిశ్వాసులకు విజయము తాత్కాలికమే, విశ్వాసులకు విజయము ఎల్లప్పుడూ. ఎప్పుడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చే వరకు మనకు విజయం, మనం గెలుస్తూనే ఉంటాం. ఆయన రాజుగా వచ్చినప్పుడు 1000 ఇలలో రాజ్యమేలును, 1000 ఇలలపై రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉండదు, ఏ ప్రధానమంత్రి ఉండదు. 7 ఏళ్ళు శిలపై శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు విశ్వాసులు పరలోకంలో విందు చేస్తారు, ఆకాశంలో విందు చేస్తాము. మనం ఇక్కడ ఉండం, మనం తప్పించబడతాము. దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. కనుక అప్పటి వరకు, ఆయన వచ్చేంత వరకు దేవుడు నిన్ను విజయవీరునిగా విజయ మార్గంలో నడిపించడానికి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు చాలామందికి ఓడిపోవాలని లేదు, ప్రతి ఒక్కరు గెలవాలని ఉంటుంది. నువ్వు గెలవాలంటే ఏం చేయాలి? సీక్రెట్ ఇప్పుడు ఎవరు చెప్పరా? మనం గెలవాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారని ఉంది బైబిల్లో? రాళ్ళు. సో దేవుడు నీకు ఆయన సన్నిధిలో వచ్చి మనం ఆయనను స్తుతించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. పరమారాజ్యమందు యేసు భక్తులంతా ధవళాసనమున నీతి రాజును. పరమారాజ్యమందు అంటే పరలోకంలో యేసు భక్తులంతా ధవళాసనమున నీతి రాజును స్తుతించి స్తోత్రగానం దినమెల్లా చేతురు. స్తుతించి స్తోత్రగానం దినమెల్లా చేతురు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకంలో పాడే పాటలు ఇక్కడ మనం ప్రాక్టీస్ చెయ్యాలి. దేవుని దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటే మనము భక్తులంతా కూడా ఆ పరలోకంలో దేవుని స్తుతిస్తాం. కనుక స్తుతి ఎందుకు అంటే, అమ్మగారు ఇప్పుడు నేను రాసిన పాట పాడింది. ఏం పాట? నీ జాలని చించావయ్యా. పెట్టు పెట్టు. ఏం తల్లది లేదా? నేను నిన్ను స్తుతించాలని నన్ను నీవు పుట్టించావయ్యా, నేను నీతిగా జీవించాలని నీ రక్షణ భాగ్యం ఇచ్చావయ్యా. ప్రేమమయుడా. అది అన్నట్టు మేమే రాసిన మళ్ళీ మర్చిపోతూ ఉంటాను, అన్నీ గుర్తుండవు కదా. కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి విజయ మట్టలు పట్టుకొని ఆయనను హోసన్నా అనే కీర్తన పాడుతూ ఉండాలని దేవుడు ఈరోజు మనకు ఈ యొక్క పండగ మనం చేసుకోవచ్చు. మట్టల ఆదివారం పండగ, పాటలు పాడే పండుగ, దేవుని స్తుతించే పండుగ, దేవుని ఆరాధించే పండుగ, దేవుని గురించి మనము ఘనంగా అందరి ముందు చాటి చెప్పే పండుగ. ఈ మట్టలు పట్టుకొని వచ్చేవారు చాలామంది సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అమ్మగారు మన చర్చి ఎదురుగానే ఉన్నారు, మట్టలు పట్టుకొని అక్కడ పెట్టారు. నవీన్ వాళ్ళ అమ్మగారు మట్టలు పట్టుకొని పూలు నింపుకొని వస్తారు. యాక్చువల్గా చర్చికి వచ్చేటప్పుడు మీరంతా మోటార్ సైకిల్ మీద, కార్ల మీద వస్తూ ఉంటారు కాబట్టి నడుచుకుంటే వచ్చేవారు. ఆ కాలంలో, నా చిన్నతనంలో చాలా దూరం నుంచి 1 or 2 కిలోమీటర్ నుంచి వచ్చేటప్పుడు ఏం పట్టుకొని వస్తారు తెలుసా? చర్చికి మట్టలు పట్టుకొని, మట్టలకు కొన్ని పూలు కుచ్చి మట్ట చేత పట్టుకొని అందరికీ సాక్ష్యంగా అందరు చూసేటట్టుగా పట్టుకొని వచ్చేవారు. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం, మరి పల్లెటూరులో ఇప్పటికీ కొన్ని సంఘాల్లో ఈ కొబ్బరి మట్టలకు పూలు కుచ్చి
మరి చర్చికి తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకు అంటే నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఓసన్నా అంటే దేవునికి విజయము, దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ, ఘనత, ప్రభావము చెప్పడానికి నేను సాక్ష్యంగా ఉన్నాను అని చెప్పి మట్టలు చేత పట్టుకొని గొప్ప విజయంతో వస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. మరి యెషయా గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను వాహనముగా చేసుకొని వస్తూ ఉన్నాడు. గాడిద పిల్ల మీద కూర్చొని అది ఒక వాహనంగా, వెహికల్ లాగా దాన్ని చేసుకొని వస్తూ ఉన్నాడన్నమాట. జకర్యా గ్రంథము మరి 700 సంవత్సరాల ముందు ఆ మాట ఇప్పుడు నెరవేర్చబడింది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గాడిద మీద కూర్చొని అందరూ బట్టలు పరుస్తూ ఉంటే, దారి పొడుగుతా మట్టలు, కొమ్మలు, బట్టలు పరుస్తూ ఉంటే నడుస్తూ వచ్చిన మాట ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. జకర్యా 9:9 చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కనుక దీనుడై, ఇప్పుడు రాజులు దేని మీద మరి ప్రయాణం చేస్తూ ఉంటారు చెప్పండి? ఇప్పుడైతే వాహనాలు టెస్లా ఇలాంటి వాహనాలు ఉన్నాయి. ఇంకో పెద్ద రోల్స్ రోగన్ ఏదో అది పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి. అది కాదు ఇప్పుడు వచ్చే రాజులు కాదు. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో రాజులు గుర్రాల మీద ప్రయాణం చేసి వచ్చేవారు. ఒక గుర్రం ఉందంటే ఎంతో ఆస్తిపరుడు. నేను మోటకొండలో భూమి ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా 2 గుర్రాలు కొందామనుకున్నా. అమ్మగారు మీద ఒక గుర్రము, నేను ఒక గుర్రము, ఒక 20 ఏళ్ల క్రితం అనుకున్నాం. కానీ మేము అక్కడ నక్సలైట్ ఉండేసరికి మేము అది కొనలేకపోయాం. కొన్నా కూడా దాన్ని మెయింటైన్ చేయడం మా వల్ల అయ్యేది కాదు. కానీ గుర్రాలు మాకు అవసరం లేకుండా ఆశపడ్డాం గుర్రం మీద ఎక్కాలని. గుర్రాలు మనకుంటే బాగుండేది అని. చిరంజీవికి చాలా గుర్రాలు ఉన్నాయి. సొలొమోను మహారాజుకు 40,000 శాలలు ఉన్నాయి. ఒక్కొక్క శాలలో 200 గుర్రాలు ఉంటాయి. అలా చూస్తే కొన్ని వేల లక్షల గుర్రాలు సొలొమోను కాలంలో ఉన్నాయి. ఎన్ని గుర్రాలుంటే అంత ఐశ్వర్యవంతుడు, ఎన్ని గుర్రాలుంటే అంత ఐశ్వర్యవంతుడని చూపించుకోవడానికి అప్పుడు ప్రపంచ రాజులు గుర్రాలను కొనేవాళ్ళు. ఇప్పుడు రోజుకొక కారు మీద పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏదైతేనేమి ఆయన గుర్రం ఎక్కకుండా, టెస్లా కారు వాడకుండా, రాయల్ రోల్స్ ఆ కారు ఎక్కకుండా దీనుడై తగ్గించుకొని ఏ కారు ఎక్కాడట? గాడిద పిల్ల మీద ఎక్కాడట. సో యేసు ప్రభు తగ్గించుకొని, ఆయనకు అన్నీ ఉన్నా, పరలోకంలో ఐశ్వర్యం ఉన్నా, అవన్నీ కూడా తగ్గించుకొని దీనుడై రిక్తుడై మన మధ్య అలాంటి ఉదాహరణ చేస్తున్నాడు. అంటే మనం కూడా దీనులై తగ్గించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ గాడిదకు విలువ ఎలా వచ్చింది అంటే యేసు ప్రభు దాని మీద కూర్చున్నందువలన గాడిదకు విలువ వచ్చింది. ఆ రీతిగానే మనము కూడా గాడిద లాంటి వాళ్ళం. పెంట కుప్పల్లో, బూడిద గడ్డల్లో, లేకపోతే పనికిరాని మురికి ప్రాంతంలో నివసించే మనలను దేవుడు మనలో వచ్చాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి మనకు ఎక్కడ లేని విలువ దేవుడిచ్చాడు. క్రీస్తు లేకపోతే మనకు ఎన్ని సున్నాలున్నా ఒకటి లేకపోతే, ఆ ఒకటి అనబడిన యేసుక్రీస్తు ప్రభు లేకపోతే అన్నీ సున్నాలే. యేసుక్రీస్తు ప్రభు కలిగిన వారు ధన్యులు. యెహోవా దేవుడుగా కలిగిన వారు ధన్యులు. మనము యేసుక్రీస్తును మరి పొంది ఉన్నాము. ఆయనను రక్షకునిగా, ప్రభునిగా, దేవునిగా అంగీకరించాము కాబట్టి మనము ధన్యులము. నీకు మేడ మిద్దెలున్నా, నీకు ఆస్తి ఎంతో ఉన్నా, ఎంత చక్కటి పాటలు. నీకెంత బంగారం ఉన్నా, మేడలు మిద్దెలు ఉన్నా, ఆస్తి ఉన్నా, విలువ ఉన్నా, బంగారము, అందము ఉన్నా, పదవి ఉన్నా, అధికారం ఉన్నా కూడా యేసు లేకపోతే
సున్నా. మనకి ఏమీ లేకపోయినా ఆయన ఉంటే చాలు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటానేసయ్యా. ఇప్పుడు పెట్టు, అయిపోయిన తర్వాత పెట్టు. ఓకే, నేను మొత్తం పాటలు పాడాలని కాదు, పాట విలువ గుర్తు చేయడానికి నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం పాడుతూ ఉంటాను. మీకు ఆ విలువ తెలవాలి. యేసు ప్రభు ఉంటే మనకి ఎంత విలువ. అందుకోసమే 119వ కీర్తన, 176, 126, 156 కీర్తన వచనములో, ఆకాశములో నీవు తప్ప నాకెవ్వరును అవసరం లేదు, నువ్వు నాకుంటే చాలు. ఇవన్నీ ఉన్నా లేకున్నా లోకమంతా కూడా దేనికోసం పరిగెత్తుతుంది? లోకమంతా కూడా డబ్బే దేవుడు. డబ్బు కావాలి, ధనం కావాలని రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి, రక్షకుణ్ణి, ఆ ప్రభువును మనం అంగీకరించకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఎవరి కాల్లో పడుతూ ఉంటాం, ఎవరి దగ్గరో అర్జీలు పెట్టుకుంటాం, ఏవేవో అడుగుతూ ఉంటాం. కనుక యేసు ప్రభు ఉంటే మనకు ఎంతో విలువ. నా బ్రతుకులో నేను గుడిసెలో పెరిగాను, మామూలు గుడిసెలో పెరిగాను. వర్షం వస్తే, ఎండాకాలం వర్షాలు వస్తాయి నేను చెప్పాను, కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నా స్థితి అదే. వర్షం వచ్చేటప్పుడైతే ఇల్లంతా కురిసేది. మా అమ్మ ఇంట్లో ఉన్న ప్లేట్లన్నీ కూడా అక్కడొకటి ఇక్కడొకటి, గిన్నె, బిందె, లోట, ఇవన్నీ కూడా అవి కారుతూ ఉంటే పెట్టేది. మాకు నిద్ర ఉండేది కాదు. ఒక్కొక్కసారి వర్షం రాకపోయేది, ఏమొచ్చేది తెలుసా? పెద్ద గాలి వచ్చేది. గాలి వచ్చినప్పుడు ఏమైతుంది? ఈ గుడిసెలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఒక్కసారి అయితే లిటరల్ గా నేను ఏడ్చా. మా సూరంతా లేపుకుపోయి రోడ్డు అవతల ఎక్కడో దూరంలో పడేస్తే ఏడ్చుకుంటూ పోయి అవన్నీ కూడా ఏరుకుంటా వచ్చిన రాత్రి పూట. మళ్ళీ కట్టగడుతుంటే కూడా అవి ఊసిపోతున్నాయి. ఎంత బాధేస్తుంది తెలుసా? అది నా స్థితి. నేను ఇలాంటి స్థితి దేవుడు నాకు ఇచ్చిందంటే, నేను చెప్పా చాలాసార్లు, మీకు తెలియదు, నేను ఎంతో పెద్ద గొప్పవాణ్ణి కాను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు ఉన్నందుకే, యేసు ప్రభువును నేను మోస్తున్నందుకే. ఐస్ క్రేట్లు అమ్మాలి. ఐస్ క్రేట్లు అంటే తెలుసా మీకు? చీకుతారు కదా, 5 పైసలకు మేము అమ్మేది. 5 పైసలకు ఒక ఐస్ క్రీము. ఇప్పుడు అన్ని బండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని బండ్లు పెట్టుకొని హారన్ కొట్టుకుంటూ పిల్లల ముందు తిరుగుతూ ఉంటారు, స్కూల్ ముందు తిరుగుతూ ఉంటారు. మేమేం చేసేటోళ్ళం తెలుసా? ఎర్ర టెండలో, మేలో మాకు హాలిడే, ఏప్రిల్ 16వ తారీఖు వరకు స్కూల్ ఉంటే, ఏప్రిల్ తర్వాత ఒక 5-10 రోజుల తర్వాత ఆ యొక్క ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బా పట్టుకొని మోసుకుంటూ ఐస్ క్రీమ్ అంటే మంచోళ్ళు, బలం కలిగిన వారు మంచి డబ్బాలు తీసుకుంటారు. అలాంటి బలహీనుడు, పేదోడు ఏదో ఇచ్చినా తీసుకుంటాను. దానికి కింద అంతా కూడా ఐస్ వేసి నింపుకొని కొన్ని ఒక 50-100 ఐస్ క్రీములు పెట్టి రోజంతా దాన్ని తిరిగి అమ్ముతుంటే అది కారుతా ఉంటే ఈ కాలంతా కూడా ఎర్రగా అయిపోయింది. కాళ్ళకు చెప్పులు ఉండేవి కావు. ఆ ఎర్ర టెండలో ప్లాస్టిక్ పేపరు లేక ప్లాస్టిక్ అవి కట్టుకొని ఐస్ క్రీమ్లు అమ్మిన స్థితి. ఆ స్థితి నుంచి యేసయ్యను అంగీకరించా, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించా. బైబిల్ మోసా. రాజరత్నం అని ఒక వ్యక్తి ఉన్నాడు, కుంటాయన, ఒక కాలు సరిగా లేదు. క్రిస్టి, నువ్వు బైబిల్ మోస్తున్నావురా, ఆ బైబిల్ నిన్ను మోస్తుంది అన్నాడు. ఎట్లా మర్చిపోవాలి? అది మన స్థితి. ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే, మనకి ఇంత విలువ ఇవ్వబడింది అంటే ఎవరున్నందువలన? యేసుక్రీస్తు. మనమంతా కూడా గాడిద లాంటి వాళ్ళమే. నా స్థితి చెప్పుకున్నాను, మీరు చెప్పుకోరు. చాలా మంది చెప్పుకోవడానికి సిగ్గు. చాలా మంది మీ స్థితి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటారు. నా 150, పెళ్ళైన తర్వాత 250, 500. అదే అప్పటి నుంచి దేవుడు
మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని చేంజ్ చేస్తాడు. అదే జరిగింది. గాడిదను ఎవ్వరూ లెక్క చేయలేదు, కానీ ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడు. కనుక ఆ ఊరి జనులంతా కూడా హోసన్నా హోసన్నా అని చెప్పుకుంటూ, ఓ గాడిదో నువ్వు కింద నడవకే, దండం పెడతా అని గాడిద ముందు మట్టలు, చెట్ల కొమ్మలు, బట్టలు పరిచారు. వారి చీరలు, దుప్పట్లు, పంచాలు, దోతీలు పరుచుకుంటూ కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడిదను కింద నడవనీయకుండా ఎంతో పూజ చేయలేదు, కానీ విలువ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నెరవేర్చబడింది. ఆయన వాహనం చేసుకొని యెరూషలేముకు వెళ్ళి, అది చివరి వారం, యేసు ప్రభు యొక్క చివరి మరి దేవుని స్తుతించిన ప్రజలు తర్వాత కనబడలే. వాళ్ళని లోపటికి, యెరూషలేము ద్వారం లోపటికి రానివ్వలేదు. రానియకుండా వాళ్ళని బయటే ఆపేశారు. యేసు ప్రభు ఒక్కడే లోపటికి వెళ్ళి మరి అక్కడ ఉంటున్న రాజులను, చక్రవర్తులకు మరి పట్టుకొని, అక్కడ వాక్యం చెప్తుంటే అతన్ని పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గెత్సేమనే వనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన అయ్యా రేపో ఎల్లుండో ఎవరో నన్ను పట్టుకోవడానికి వస్తారు, కానీ నేను విలువ పెట్టి, లేకపోతే నా యందు విశ్వాసం ఇచ్చిన వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ప్రార్థన చేశాడు. చెమట కార్చింది. ఆ చెమటలో నుంచి రక్తం కారినట్టుగా యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే వనములో మరి తోటలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదంతా నేను చెప్పుకుంటూ వస్తూ ఉంటే, ఇక్కడ కొన్ని విజయాన్ని గురించి నేను జ్ఞాపకం చేద్దామని ఆశపడుతూ ఉన్నా. విజయాలు యేసు ప్రభు మనకుంటే ఎంతో విజయం. పోయిన బైబిల్ స్టడీలో పోయిన వారం అనుకుంటాను, గిద్యోను గురించి మనం నేర్చుకున్నాం. గిద్యోను ధైర్యవంతుడా, పిరికివాడా? కానీ యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుంది? పరాక్రమము గల బలాఢ్యుడా. అందరు చెప్పాలి. ఈ మాటలు పురుషులు ఎవరు కూడా మర్చిపోవద్దు. పురుషులు ముఖ్యంగా, అంటే స్త్రీలు మర్చిపోతారని కాదు, కానీ పరాక్రమము గల బలాఢ్యుడా అనే మాట దేవుడు, యెహోవా దేవుడు గిద్యోనుకు చెప్తుంటే, గిద్యోను ఎక్కడపై దాక్కున్నాడు? గానుగుల కొట్టు వెనక సైడు దాక్కున్నాడు. బస్తాల వెనుక, గుమ్మి వెనుక దాక్కొని తన పని ఆయన సీక్రెట్గా చేస్తూ ఉన్నాడు. ఎవరికి కనబడొద్దు, ఎవరి కంట నేను కనబడుకుంటా, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, నా వర్క్ ఏదో నేను చేసుకుంటా, నా జీవితం ఏదో నేను బ్రతుకుతా, నేను ఎవరికి కనబడనబ్బో అని చెప్పి ఆయన సీక్రెట్గా, సాటుగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఆయనకు వాక్యం తెలుసు. అప్పుడు దేవుడు దూతను పంపి, పరాక్రమము గల బలాఢ్యుడా బయటికి రా. ఆయన పరాక్రమం గలవాడా అంటే మహాసింహ బలుడా, మంచి విజయం పొందినాడా? కానీ పనికి రాని గిద్యోనును దేవుడు పిలిచాడు. అర్థమవుతుందని చెప్పేది? పనికి రానటువంటి గిద్యోనును పిలిచినప్పుడు పనికి రాని మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. వాడుకుంటాడా? ఆయన చేతిలో మనం ఉంటే మనల్ని వాడుకుంటాడు. ఆయన చేతికి, ఆయన దగ్గరికి మనం రాకుండా, నేను ఇక్కడే ఉండగా నన్ను వాడుకోమని చెప్తే కుదరదు. నువ్వు రావాలి, బయటికి రావాలి. నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో, నన్ను పంపు, నేను వెళ్తాను. ఎవరు వెళ్తారు నా కోసం అని చెప్పి మరి దేవుని దూతలు పరలోకంలో ఆయన యెషయా దర్శనంలో చెప్తూ ఉంటే 7వ అధ్యాయంలో, నేనున్నా, నేను వెళ్తా, నేను చేస్తా, నేను ప్రకటిస్తా, నీ గురించి చెప్తా, నీ గురించి సాక్షిగా ఉంటా అని చెప్పగలిగేవారు మనం ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా, ఇంతవరకు నన్ను ఎవరు పిలవలేదు, ఇంతవరకు నేను గెలవలేదు, ఏ యుద్ధము చెయ్యలేదు, నేను పనికిరాని వాడిని. గిద్యోను కూడా పనికిరాని వాడు. దేవుడు పిలిచి, ఇదిగో అమాలేకులతో నువ్వు యుద్ధము చెయ్యాలి, వాళ్ళతో యుద్ధం చేయాలంటే ప్రభువా నాకు గుర్తులు చెప్పు, నువ్వు నాతో ఉన్నట్టు నాకు చెప్పు అంటే దేవుడు చెప్పాడా లేదా? గుర్తులు, అదే బొచ్చు ఆరబెట్టినప్పుడు బొచ్చు మీద మంచు పడాలి, బయట మంచు పడకూడదు, బయట మంచు పడాలి, బొచ్చు ఆరి ఉండాలన్నప్పుడు 2-3 పరీక్షలు గిద్యోను దేవునికి పెడితే దేవుడు గెలిచాడు. ఈయనను గెలిపించడానికి ఆయన ఓడిపోయాడు.
అంటే నేను దైవత్వం అని చెప్పడానికి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి ఒప్పుకోలేదు. చివరికి ఒప్పుకున్న తర్వాత 32,000 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు గిద్యోను. ఎంతమందిని? 32,000 మందిని సమకూర్చుకొని, ప్రభువా ఇప్పుడు మేము అమాలేకుల మీద పోమా అంటే, వద్దు, ఇంత చెత్త నాకు అవసరం లేదు. వీళ్ళ తెలివితేటల ద్వారా, వీళ్ళ యొక్క బలము ద్వారా వీళ్ళు గెలిచారని మీరు విర్రవిగుతారేమో కనుక నాకు ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాము, ఎవరికైనా భయం వేస్తున్నట్లయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఎన్ని వేల మంది వెళ్ళిపోయారు? 10,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు 24,000 మంది కావాలన్నాడా? లేక ఇగో వీళ్ళతో కూడా నేను యుద్ధం చేయను, వీళ్ళలో కొందరి ద్వారా నేను యుద్ధం చేస్తానని చెప్పి, ఇదిగో మంచినీళ్ళు తాగడానికి వాగు వెళ్తుంది, అక్కడ వాగు దగ్గరికి తీసుకోపో, ఎవరైతే నీళ్లు తీసుకొని గుక్కెడు తాగుతూ ఉంటారో వారితోటే నేను యుద్ధం చేస్తాను, ఎవరైతే బోర్ల బొక్కపడి కుక్క నాకినట్టు లాగుతూ ఉంటారో వాళ్ళందరినీ ఎలగొట్టు అన్నాడు. చేతులతో నీళ్లు తాగిన వారు 300 మంది, మిగతా 24,000 మందిని వెళ్ళగొట్టమన్నాడు. వెళ్ళగొట్టాడు. ఓన్లీ 3,000 మందితోటి నేను ఇంత పెద్ద లక్షల మందితో నేను యుద్ధం చేయగలను అంటే, నేనుంటే నువ్వు గెలుస్తావు, 300 మందితో నువ్వు గెలుస్తావు అని చెప్పి 300 మందిని ఓటికుండా ఒక బూర చేతిలో దివిటి పట్టుకొని వెళ్ళండి అని చెప్పి పంపినప్పుడు అమాలేకుల మధ్య వాళ్ళు ఓటికుండా పడగొట్టగానే బాంబులాగా శబ్దం వచ్చింది. బూర ఊదగానే అందరూ సన్నద్ధులై బయటకు వచ్చారు. ఒకరినొకరు పొడుచుకొని వాళ్ళంతా కూడా చచ్చిపోయారు. లక్షల మంది చచ్చిపోయారు. కేవలం 300 మందితో పనికి రానటువంటి భయస్థుడై ఉంటున్న గిద్యోనుతో దేవుడు గెలిపించాడు. కనుక గిద్యోను బలవంతుడా బలహీనుడా? చెప్పాలి. బలవంతుడా బలహీనుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏమని పిలిచాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. నేను ఇక్కడ ఒక అద్దం పెడతా, లేకపోతే మీరు ఇంటికి పోయి అద్దంలో చూసుకుంటారు కదా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం ఉందా? పురుషులు మొగోళ్ళు దయచేసి ఈరోజు మీరు ఫుల్గా చూసుకోవాలి. ఏమని చూసుకోవాలి? అద్దం మీద ఇట్లా పెట్టాలి. మీరు వింటున్నారా? పురుషులు ఎందుకు అంటున్నానంటే ఇది పురుషులకే. ఈ గిద్యోను ఏమంటున్నాడంటే, మీరు ఇంటికి పోయి మీ అద్దం ముందు ఇట్లా అద్దం పెట్టుకొని నువ్వు ఇట్లా పరాక్రమము గల బలాఢ్యుడైన యేసుదాసు నువ్వు చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? అద్దం పెట్టుకొని ఆ అద్దానికి చెప్పమంటున్నా. అద్దంలో ఎవరుంటారు? లోపల ఇంకో యేసుదాసు ఉంటారు. ఆ యేసుదాసు చూసుకొని పరాక్రమం గల బలాఢ్యుడైన యేసుదాసు, పరాక్రమం గల బలాఢ్యుడైన జనార్దను, పరాక్రమం గల బలాఢ్యుడైన తామసో, లేకపోతే ఏదో ఒకటి మీరు చెప్పుకోవాలి ఇంటికి పోయి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. మిమ్మల్ని బలపరిచేవాడెవడు? మిమ్మల్ని గెలిపించేవాడెవడు? మీరు పనికి రాని వాళ్ళు, కానీ క్రీస్తులో మీరుంటే జయముంది, 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 నాకు జయముంది, 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 క్రీస్తులో జీవిస్తే నువ్వు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో నిలబడాలి. అప్పుడు నీకు విజయం దొరుకుతుంది. ఇంకా చాలా చాలా మరి ఎగ్జాంపుల్స్ నా దగ్గర బైబిల్లో ఉన్నాయి. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. 2 సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనము. 2 సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నలుదిక్కుల అతనిని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పంపి, సరే ఇదంతా స్టోరీ మనకొద్దు, నలుదిక్కుల ఆయనకు విజయం ఇచ్చాడు. ఎవరు ఈ వ్యక్తి? చెప్పాలి. ఈ వ్యక్తి ఎవరు? దావీదు రాజు. దావీదు రాజుకు దేవుడు నలుదిక్కుల విజయం ఇచ్చాడు. నలుదిక్కుల చుట్టుముట్టు ఉన్న దేశాల మీద దావీదుకు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవుడున్నాడు.
దావీదు ఎవరు? గొర్రెల కాపరి. సమూయేలు ఎస్ఐ అనబడిన దావీదు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలయ్యా అంటే అందరు రండ్రా అని చెప్పి అందరూ నిలబెట్టాడు. 8 మందిని 7 అందరు వచ్చారా? అందరు వచ్చారు సార్. ఎవరన్నారు? సమూయేలు అడిగాడు. సమూయేలు అనే ప్రవక్త ఎస్ఐతో అన్నాడు, నీ కొడుకులందరినీ కూడా నాకు వరుసగా నిలబెట్టు అంటే నిలబెట్టాను సార్. అందరు వీళ్ళేనా? అందరు వీళ్ళే. అప్పుడు దేవుడు ఈయన పోయి చూస్తున్నాడు పెద్దోని దగ్గరికి. అబ్బా చాలా అజానుభావుడుగా ఉన్నాడు, ఈయనే కావచ్చు. లేదు అన్నాడు దేవుడు. మళ్ళీ ఈయనే కావచ్చు. లేదు అన్నాడు దేవుడు. ఇంక ఈయనే కావచ్చు. లేదు అన్నాడు దేవుడు. ఈయనే కావచ్చు అని 6-7 చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, వీళ్ళెవరు కూడా కాదు. అప్పుడు ఎస్ఐ, ఏమయ్యా వీళ్ళేనా నీ కొడుకులు? అవును సార్ వీళ్ళే. ఎన్నిసార్లు అన్నాడు? 2-3 సార్లు అన్నాడు వీళ్ళే నా కొడుకులు అని. ఇంకొక సంగతి మర్చిపోయారు. మర్చిపోబడిన వాడు, పనికి రానివాడు, ఎక్కడో అడవిలో, గుట్టల్లో, గుహల్లో, ఎక్కడో ఎడారిలో జీవిస్తున్న ఈ దావీదును తండ్రి మర్చిపోయాడు. దేవుడు గుర్తు చేసుకున్నాడు, ఆయనే నాకు కావాలి, ఆయన ద్వారా నేను రాజ్యము స్థాపిస్తాను, ఆయన ద్వారా ఆయన కుటుంబంలో వచ్చిన వారందరినీ కూడా రాజులుగా చేస్తాను అని ప్రమాణం చేశాడు. ఏమయ్యా ఎస్ఐ, వీళ్ళు కారయ్యా, ఇంకెవరైనా సారీ పాస్టర్ గారు నేను మర్చిపోయాను, ఒకడున్నాడు, వాడు పనికి మాలినోడు, వాడు ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. తొందరగా పిలిపించు. ఇప్పుడు చెప్తున్నా, దావీదు ఇంత పెద్ద వీరుడు అవ్వడానికి, ఇంత పెద్ద విజయము దొరకడానికి కారకులెవరు? దేవుడు. గిద్యోను 10 లక్షల మందిని ఓడించడానికి ఎవరున్నారు గిద్యోనుతో? దేవుడు. నువ్వు కూడా ఇద్దరితోటి మూడేసుకో. నువ్వు గిద్యోనన్నా కావచ్చు, దావీదన్నా కావచ్చు. అంత పెద్దోళ్ళు అమ్మా సార్ అంటే వాళ్ళకంటే గొప్పోడివి నువ్వు. వాళ్ళ తండ్రులు గుర్తులేరు, కానీ మీ నాన్న మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. కనుక మీకు విజయం దొరకాలి అంటే, విజయము మనం పొందాలి అంటే నువ్వు రావాలి. వచ్చి ఏమనాలి? అద్దం ముందు. ఎవరి ముందు? అద్దం ముందు ఏమని చెప్పాలి? పరాక్రమం గల బలాఢ్యుడా, నువ్వు పరాక్రమం గలవాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ అసలు నీ సీక్రెట్ ఏంది? బలహీనుడవు, దీనుడవు, పనికి రానివాడవు, గాడిదవు. ఈరోజు నువ్వు అనుకోవాలి, నేను గాడిదను, కానీ క్రీస్తు నా మీద ఉంటే, నాలో ఉంటే నాకు విజయము. ఇది ఈరోజు ప్రసంగం. కనుక క్రీస్తులో మనం లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో, మన హృదయంలో రాకపోతే మన జీవితము నథింగ్, గుడ్ ఫర్ నథింగ్. దేవుడు మనల్ని వెతికాడు, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విజయం ఇచ్చాడు, మన స్థితిని మార్చాడు, మన బ్రతుకును మార్చాడు, మన యొక్క మాటలు, చూపు, నడక, పడక మార్చేసి ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తం ఈ లోకంలో నిన్ను సాక్షిగా ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నేను గాడిదను, కానీ నా స్థితి మార్చాడు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మార్చాడు. నేను ఎప్పుడూ విజయం పొందుతానని చెప్పేవారు లేచి నిలబడండి.